Subscribe to Color Frames. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రోహిత్ శర్మ సెంచరీతో వీర విహారం చేసిన మిగతా బ్యాట్స్మెన్స్ నుండి సరైన సహకారం అందక పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 12 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో రోహిత్ శర్మ చేసిన సెంచరీ వృధాగా మారింది. దీంతో ట్రోల్స్ మళ్లీ మొదలయ్యాయి. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడుతున్నారు. 5 సార్లు ముంబైని ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన రోహిత్ను కాదని గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేయడం రోహిత్ ఫ్యాన్స్కు అస్సలు నచ్చలేదు. దీంతో హార్దిక్ కెప్టెన్ అయిన తర్వాత నుండి అతను ఎక్కడ కనపడితే అక్కడ హేళన చేస్తున్నారు. రోహిత్ శర్మ కూడా ఈ కెప్టెన్సీ మార్పు పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, దీంతో నెక్స్ట్ ఇయర్ జట్టు మారతాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా రోహిత్ శర్మ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్ కింగ్స్ సహయజమాని ప్రీతి జింటా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ వేలంలోకి వస్తే అతడిని ఆస్తుల అమ్మైనా సొంతం చేసుకుంటా అని చెప్పారు. మా జట్టు స్టెబిలిటీకి, ఛాంపియన్ మైండ్ సెట్కు తగిన కెప్టెన్ లేడని, అందుకే రోహిత్ను దక్కించుకునేందుకు ఖచ్చితంగా ట్రై చేస్తానని ప్రీతి జింటా అన్నారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.